అలాంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల పట్ల అలాగే ప్రజల ప్రాణాల పట్ల బందిపోట్లు డెకాయిట్స్ కంటే ఘోరంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. తీసుకుంటే నారావారి పాలన కాస్త కల్తీ సారా పాలనగా ఈరోజు మారిపోయింది. అలాగే చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నట్టుగా లేదు, చీఫ్ లిక్కర్ మాఫియా పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు, కల్తీ మద్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. అలాగే తీసుకుంటే ఇది సుపరిపాలన కాదు, కల్తీ పాలన అనే విషయం అర్థమైపోయింది. ఏమంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం అనేసి. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కల్తీ ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. ఇది గుడ్ గవర్నెన్స్ అందించే పాలన అని చెప్తూ ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళు కల్తీ మద్యం అందించే పాలన అనే విషయం తేలిపోయింది. జగనన్న గతంలో మనం చూసాం నాణ్యమైన విద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని, అలాగే నాణ్యమైన వైద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని ఎంతగానో తాపత్రయపడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాసిరకం మధ్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా ఈ మద్యం అమ్మకాలు జోరు పెరిగాయి. మరీ ముఖ్యంగా కల్తీ మద్యం అమ్మకం కోసం అన్ని రకాల ప్రణాళికలు ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఎందుకంటే మొదట ప్రభుత్వము మద్యం అమ్మేది, దాన్ని తీసేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పడం జరిగింది. అలాగే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉన్న ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూసాం. తర్వాత పెర్మిట్ రూమ్స్కి 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బార్స్లో అలాగే మద్యం షాప్స్లో వాళ్ళ టైమింగ్స్ని అమ్మే టైమింగ్స్ని మార్చేసి అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కల్తీ మద్యం రానున్న రోజుల్లో వీళ్ళు తయారు చేసి అమ్మడానికి వాటికి సహకరించేట్టుగా వీళ్ళన్నీ కూడా వీళ్ళు డెసిషన్స్ మార్చేస్తూ ప్రజల్ని కల్తీ మద్యానికి బానిస అయ్యేట్టుగా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాం అని చెప్తూ ఉండేవారు. కానీ దాన్ని చూసి ప్రజలందరూ ఏదో అనుకున్నారు గొప్పగా. కానీ ఇలా కల్తీ మద్యంతో కల్తీ సంపద సృష్టిస్తారు అనే విషయం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. నిజంగా ఇలాంటి కల్తీ మద్యం స్కామ్ అనేది ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మనం చూడం. అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనం చూడడం జరిగింది. ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తంబళ్ళపల్లె ఇన్ఛార్జ్ అతను మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి, అతని పిఏ, అలాగే అతని బామ్మర్ది అయిన గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి, అలాగే టీడీపీ నేత జనార్దన్ రావు అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా కలిపి ములకల చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీనే పెట్టేశారు. ఎంత దారుణం! ఒక కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టేశారు. అది అసలు అదే కాకుండా దీని తాలూకా కల్తీ మద్యం ఎక్కడెక్కడికి సరఫరా అయింది అని ఎంక్వైరీ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారికి ఇక్కడ విజయవాడలోని భవానీపురంలో ఒక మద్యం షాప్ ఉంది. దాని వెనక కూడా విపరీతమైన కల్తీ మద్యం దొరికింది. అంటే ఎక్కడ అన్నమయ్య జిల్లా, ఎక్కడ ఈ విజయవాడ, ఎక్కడ ములకల చెరువు, ఎక్కడ భవానీపురం, అంటే ఈ దారి పొడుగునా కూడా ఈ కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా వీళ్ళు సరఫరా చేస్తూ అమ్ముతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే అన్నమయ్య జిల్లాలో దొరికిన వాళ్ళు, అలాగే తీసుకుంటే ఏలూరు జిల్లాలో దొరికిన వాళ్ళ తాలూకా మనుషులు, అలాగే నెల్లూరు జిల్లాలో దొరికిన కల్తీ మద్యం ఎవరిది, అలాగే తీసుకుంటే పరవాడలో దొరికిన కల్తీ మద్యం తాలూకా మనుషులు, వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉన్న వ్యక్తులే, తెలుగుదేశం పార్టీ నాయకులే. ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా సరఫరా చేస్తూ ప్రజలకి అమ్ముతూ ప్రజల రక్షణని గాలి కొదిలేసి ఇప్పుడు ఈరోజు ఈ కల్తీ మద్యాన్ని తాగి మహిళల మాన ప్రాణాలకి భంగం వాటిల్లే పరిస్థితి, అలాగే ప్రజల తాలూకా ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి
మనం చూస్తూ ఉన్నాము. గత కొద్ది రోజుల్లో తీసుకుంటే మన రాష్ట్రంలో ఈ కల్తీ మద్యం తాగి నిన్ననే ఏలూరులో ఒకరు బలవడం జరిగింది. అలాగే పల్నాడు, సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో కూడా 4 వరకు మృతి చెందడం జరిగింది. అంటే ప్రజల ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయో కల్తీ మద్యం తాగి అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణం అంటే ఎక్కడైనా ఏం చేస్తారు, ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది, కల్తీ మద్యం తయారు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం కల్తీ మద్యం ఒక మహిళా సిఐ పట్టుకున్నారు, ఆవిడిని బాధ్యురాలను చేస్తూ ఆవిడ మీద చర్యలు తీసుకున్నారు. ఇంత పెద్ద స్థాయిలో కల్తీ మద్యం తయారు చేయడం అయితేనేమి, దాన్ని అమ్మడం అయితేనేమి, ప్రజలు కొనుక్కునేట్టుగా చేసి వాళ్ళ ఆరోగ్యం పాడవడమే అయితేనేమి, ఇదంతా ఒక పెద్ద మాఫియాలా జరుగుతూ ఉంటే అది ఒక మహిళా సిఐ వల్లనే జరుగుతుందా? ఎంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులు దీని వెనక ఉండుంటారు, ఎంతమంది తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉండుంటారు. సాక్షాత్తు ఆ పరిశ్రమని నడుపుతున్నదే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కదా. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం మానేసి తూతూ మంత్రంగా ఒక మహిళా సిఐ మీద చర్యలు తీసుకున్నారంట. అంటే ఎంత దారుణంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ పెద్దల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే ఆ మొలకల చెరువులో సుమారు 17,000 లీటర్ల కల్తీ మద్యం దొరికిందంట. ఎంత దారుణం! 17,000 లీటర్ల కల్తీ మద్యం, దాని విలువ 1,75,00,000 రూపాయల విలువైన కల్తీ మద్యం దొరికింది. అదంతా ప్రజలకి తాగడానికి, అమ్మడానికి వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉండే పరిస్థితి. ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆటలాడుకుంటూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే భవానీపురంలో 3,000 లీటర్ల కల్తీ మద్యం దొరికింది. అంటే గత 15 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంత విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకులే కల్తీ మద్యాన్ని తయారు చేయడము, అమ్మడం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్సైజ్ శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు? అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే అసలు ఈ భవానీపురంలో ఈ టీడీపీ నాయకుడు అనే వ్యక్తి జనార్దన్ రావు ఏకంగా కల్తీ మద్యం ఫ్యాక్టరీని పెట్టి ఇలా కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ, అంటే మనం ఎక్కడికక్కడ కల్తీ మద్యం కాకుండా మామూలుగా ఫ్యాక్టరీలు చూస్తాం, కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఎంత ధైర్యంగా వీళ్ళు కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారంటే వీళ్ళు ఎంతగా బరి తెగించారు అనే విషయం అర్థమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే మేము ఈ కల్తీ మద్యం మీద సిబిఐ విచారణకి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందువలనే మా ఎంపీ గారైన మిథున్ రెడ్డి గారు, మా మిథునన్న అమిత్ షాకి ఏకంగా లెటర్ పెట్టారు. ఈ కల్తీ మద్యం దందాలో ఎవరున్నారు, ఎంతమంది పెద్దలు దీని వెనక ఉన్నారు, ఇవన్నీ బయటపడాలి అంటే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి మా మిథునన్న అమిత్ షా గారిని అడగడం జరిగింది. కానీ అసలు ఈ కల్తీ మద్యంలో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్తో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి దగ్గరే కూడా బయటకు వస్తూ ఉండే పరిస్థితి అయితే మళ్ళీ తిరిగి ఎంత దారుణంగా అంటే మా పార్టీ నాయకుల మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నిన్ననే చూసాం ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారు ఎంత దారుణంగా తిరిగి మా పార్టీ మీద బురద జల్లుతూ ప్రెస్ మీట్ పెట్టారు. నేను కొల్లు రవీంద్ర గారికి ఒకటే అడుగుతున్నాను, నిజంగా మీరు చేయలేదని ధైర్యం ఉంటే సిబిఐ విచారణని మీరు అడగొచ్చు కదా. మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పి సిబిఐ విచారణకి ఆదేశించండి. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి అందులో మీరు సిబిఐ విచారణకి అడగడానికి వెనకడుగు వేస్తూ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో కల్తీ మద్యం డంపులు దొరికాయి. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారి ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలే దొరకడం జరిగింది. అంటే ఎంత దారుణంగా, ఎంత ధైర్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి కొల్లు రవీంద్ర గారు ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని మా నాయకుల మీద బురద జల్లడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. నిజంగా మీకు ధైర్యం ఉంటే మా మిథునన్న రాసిన లేఖకి సమాధానం చెప్పండి అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే నిజంగా ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి మీరే ఆదేశించమని కేంద్రాన్ని కోరండి అని అడుగుతూ ఉన్నాను. అసలు ఈ ప్రభుత్వంకి కల్తీ మద్యం మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మెడికల్ కాలేజీల పైన లేదు. అలాగే బెల్ షాప్స్ మీద ఉన్న శ్రద్ధ సామాన్యుల విద్యపై లేదు అనే విషయం క్లియర్గా మనకు అర్థమవుతూ ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో తీసుకుంటే మందు తప్ప
అన్ని సేవలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక బంద్ అయిపోయాయి. ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తప్ప అన్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.